హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజన్య యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కొన్ని థింగ్స్ని అయితే ఇవి ఎలా యూస్ చేయాలి, నేను ఎందుకు యూస్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ అయితే మీకు కొంచెం షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, లాక్స్ సీల్. ఇదైతే ఎయిర్ టైట్ కంటైనర్. సో ఇది నేను ఎందుకు యూస్ చేస్తున్నానంటే, ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా బేబీకి యూస్ చేసే పీలర్స్ కానీ మెజర్మెంట్ కప్స్ కానీ నేను మా బేబీకి మెడిసిన్ ఇచ్చిన వెంటనే కూడా హాట్ వాటర్లో ఇవి క్లీన్ చేసేసి నీట్గా ఈ ఎయిర్ టైట్ లిడ్తో క్లోజ్ చేసేస్తాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఈ రెండు అయితే నేను మీషోలో తీసుకున్నాను. ఎందుకు నేను ఇవి మీషోలో తీసుకున్నాను, ఎలా యూస్ చేస్తాను అన్నది ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. ఇదైతే మ్యూకల్ సక్కర్ అనమాట. బేబీ నోస్లో ఉండే ఫ్లమ్ని రిమూవ్ చేయడానికి అయితే ఇది యూస్ చేస్తారు. ఇది నేను ఎందుకు యూస్ చేస్తానంటే, బేబీకి హెడ్ బాత్ కానీ బాత్ చేయించేటప్పుడు వాటర్ అనేది వాళ్ళ నోస్లోకి వెళ్ళినప్పుడు నోస్ అనేది కొంచెం గరగరం అంటది, సౌండ్ వస్తుంది కదా ఫ్రెండ్స్. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మ్యూకల్ సక్కర్తో కొంచెం నోస్ అనేది క్లీన్ చేస్తాను. ఇదైతే కొంచెం ఇది జాగ్రత్తగా చేయాలి ఫ్రెండ్స్. వచ్చిన వాళ్ళు మాత్రమే దీన్ని ట్రై చేయండి. ఎలా చేయాలంటే, ఫస్ట్ మన బేబీ నోస్ అనేది కొంచెం వాటరీగా అనిపించినప్పుడు మనం ఈ సక్కర్ని ఎలా యూస్ చేయాలంటే, ఫస్ట్ దీన్ని ఇలా ప్రెజర్ చేసి బేబీ నోస్లో దీన్ని పెట్టిన తర్వాత జస్ట్ ఇలా రిమూవ్ చేయాలి. అప్పుడు వెంటనే వాళ్ళ బేబీ నోస్లో ఉన్న ఆ ఫ్లమ్ అంతా కూడా బయటకు వస్తుంది. ఇది వచ్చేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా ఫింగర్కి యూస్ చేసి దీన్ని అయితే బేబీ టంగ్ని న్యూగా వచ్చే టీత్ని క్లీన్ చేయడానికి అయితే యూస్ చేస్తారు. బట్ ఇదైతే నేను ఎప్పుడు యూస్ చేయలేదు. ఇది ఇటు సైడ్ ఏమో బేబీకి వస్తే న్యూగా స్టార్ట్ అయిన టీత్ని క్లీన్ చేయడానికి యూస్ చేస్తారు. నెక్స్ట్ ఇటు సైడ్ అయితే టంగ్ని క్లీన్ చేయడానికి అయితే యూస్ చేస్తారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే చాలా స్మూత్గాను, బ్రష్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ థర్మోమీటర్ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, మనం ఫీవర్ చెక్ చేయడానికి యూస్ చేస్తాము. జనరల్గా ఏంటంటే బేబీ బాడీ ఎప్పుడు హాట్గా ఉంటుంది, ఎందుకంటే బేబీ బాడీలో గ్రీన్ ఫ్యాట్ అనేది ఉండటం వల్ల బేబీకి జనరల్గానే హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. మనం ఎక్కువగా కూడా బట్టలతో బేబీని ర్యాప్ చేయకూడదు. సో మనకి డౌట్ వచ్చినప్పుడైనా ఎప్పుడల్లా చెక్ చేసుకో